ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట పుత్రిగా సంతానాలు కలిగి మనము మోక్షాన్ని పొందుదామని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క వ్రతాన్ని అసలు ఎలా ఆచరించాలి, నియమంగా చేయాలా చేయకూడదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, సంతానము కొరకు సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలయ్యా అంటే ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలయ్యా అంటే, ప్రతి మాసమందు అంటే మనకి 12 మాసాలు ఉంటాయి. ఎలా 12 మాసాలు ఉంటాయండి? చైత్రము నుంచి కూడా పాల్గొన మాసము, చైత్రమాసము నుంచి పాల్గొన మాసం వరకు 12 మాసములు. అంటే ఇంగ్లీషు నెలల్లో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా అయితే ఇంగ్లీషు నెలలో మనకి బ్రిటిష్ కాలంలో మనకి ఎలా అయితే చెప్పబడి ఉన్నదో